అమిత్ షా వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. వారం రోజులు నిరసనలు చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. ఆఖరి రోజు రాష్ట్రపతికి వినతి పత్రం అందజేస్తామన్నారు. అమిత్ షా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. అమిత్ షా వ్యాఖ్యలపై హైదరాబాద్ లో పీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు కొనసాగింది. అక్కడ కలెక్టర్ కు మెమోరాండం ఇచ్చారు. కేంద్ర మంత్రిగా కొనసాగే అర్హత అమిత్ షాకు లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీని నెహ్రూల్ని మరిపించే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దేశ ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉన్నటువంటి గాంధీని, నెహ్రూని, ఇందిరాగాంధీని మరిపించే తరం ఎవరి వల్ల కాదు. రాజ్యాంగాన్ని మారుస్తాము అంటే కూడా రాజ్యాంగాన్ని ముట్టుకుంటే భస్మమవుతారనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి మెమోరాండం సమర్పణ జరిగింది. మళ్ళీ మీ ద్వారా దేశ ప్రజలకు విన్నవిస్తా ఉన్నాం. ఇది గరించాల్సిన సందర్భం. తక్షణమే అమిత్ షాని బర్తరఫ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అమిత్ షా చేసిన కామెంట్స్ అంబేద్కర్ ను అవమానపరిచేలా ఉన్నాయన్నారు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి. అచ్చంపేటలో కాంగ్రెస్ నేతలతో కలిసి మల్లు రవి అంబేద్కర్ సమ్మాన్ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు హస్తం నేతలు పాల్గొన్నారు. తల్లిదండ్రుల హక్కుల్లో కూడా హక్కు ఉండాలని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశాడు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారని మండిపడ్డారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పని అని ఆరోపించారు. అంబేద్కర్ అన్ని వర్గాల కోసం కృషి చేశారని చెప్పారు వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో అమిత్ షా వ్యాఖ్యలపై దళిత సంఘాలతో కలిసి నిరసన చేశారు. అంబేద్కర్ కాకా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వంశీకృష్ణ. అంబేద్కర్ గారిని విమర్శించి బీజేపీ పార్టీ కాన్స్టిట్యూషన్నే చేంజ్ చేయాలని చూస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అమిత్ షా గారు వెంటనే అపాలజీ చెప్పి వారు రాజీనామా కూడా చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. గత 2 సంవత్సరాలుగా మణిపూర్లో జరిగే అటాక్స్, ఫైట్స్, మేటీ గ్రూప్స్, కుకీ గ్రూప్స్ వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనల్ క్లాషెస్ జరుగుతున్నప్పటికీ కూడా మన హోంమంత్రి గారు దాని మీద స్పందించరు. సంబాల్లో 5 మంది ముసల్మాన్లను చంపేసినారు కమ్యూనల్ ఫైట్స్ అని చెప్పి, అక్కడ కూడా సర్వేలు అని చెప్పి అక్కడ కూడా మళ్ళా హిందూ ముస్లిం ఫైట్స్ తీసుకొచ్చి 5 మందిని చంపేసినారు. ఆ విషయంలో కూడా అమిత్ షా గారు స్పందించారు. అమిత్ షాను మంత్రివర్గంలో నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అవమానపరిచినటువంటి అమిత్ షా పై వెంటనే చట్టపరంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ వెంటనే వారి మంత్రి పదవికి ఉద్వాసన చెప్పాలని చెప్పని ఈరోజు భారత రాష్ట్రపతి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ వినతి పత్రం ఇచ్చే క్రమంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ఓ ధర్నాను కూడా నిర్వహించుకొని భారతదేశ ప్రభుత్వానికి గట్టిగా ఓ హెచ్చరికను జారీ చేస్తూ దేవుడి తర్వాత దేవుడిగా పేదోళ్ళు కొలుస్తారు అంబేద్కర్ని. అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ నుంచి కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బీర్లా ఐలయ్య, కుంభం అనిల్ కుమార్, ఎంపీ చామల కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అంబేద్కర్ మాట కూడా ఉచ్చరించొద్దు, దేవుణ్ణి ఉచ్చరించుకొని మీకు పుణ్యం దక్కుతుందని చెప్పిందంటే ఎంత ధైర్యం ఉండాలి, ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచన లేకుండా దానికోసమే ఈరోజు మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమరాండం డైరెక్ట్గా భారతదేశంలో ఉన్నటువంటి అధ్యక్షురాలు, ఆమె కూడా వెనుకబడ్డ వర్గము ఆదివాసీ మహిళ ముర్ము గారికి, ఎస్పెషల్లీ ఇవాళ ముర్ము గారు కూడా ఇవాళ మన దేశానికి అధ్యక్షురాలు అయిందంటే రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అయిందని తెలియజేస్తున్నా. మీరు అంబేద్కర్ అంబేద్కర్ అని ఆయననే ఎప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు, ఆ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. అది కాదు మీరు మాట్లాడాల్సింది, దేవుణ్ణి కలుసుకుంటే కనీసం పుణ్యం వస్తుంది, అంబేద్కర్ గురించి మాట్లాడితే ఏమొస్తుందని అంబేద్కర్ను కించపరిచేలాగా మాట్లాడిందంటే అది నిజంగా
ఈ దేశ ప్రజలందరినీ కూడా, ఒక దళితులనే కాదు, దళితులను, అణగారిన వర్గాలను, బీసీలను అందరినీ కూడా ఈరోజు అవమానపరిచే విధంగా మాట్లాడండి. అంబేద్కర్కి అవమానమే కాదు, దేశ ప్రజలందరికీ కూడా ఇది పెద్ద అవమానంగా భావిస్తున్నాం. ఎక్కినటువంటి అమిత్ షా అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, భారతదేశ ప్రజలు ఒక దేవునిగా కొలిచే వ్యక్తి మీద దుర్భాషలు ఆడింది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా ఇలా వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. వారం రోజులు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని, చివరి రోజు రాష్ట్రపతికి పంపించేలా ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్.